హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఆర్పిఎఫ్ ఎస్ఐ సిరీస్ స్టార్ట్ చేశాం కదా. సో ఆర్పిఎఫ్ ఎస్ఐ సిరీస్లో భాగంగా నేను ఫస్ట్ వీడియో చేశాను. సో అది మనకి జనవరి షిఫ్ట్ 1 అనమాట. సో షిఫ్ట్ 1లో జరిగిన క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసుకున్నాం. సో ఎస్ఐ రిలేటెడ్. సో ఈ వీడియోలో మనము 13th Jan 2019 షిఫ్ట్ 2 పేపర్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనామా. సో దీంట్లో నేను 1 to 25 క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. సో 25 to 50 సో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఓకేనామా. సో ఇది మనకి ఓన్లీ జిఎస్ఏ చెప్తాను. ఓకే, యాప్టిట్యూడ్ సిరీస్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సిరీస్ తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియో బిగిన్ చేసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చైనీస్ ట్రావెలర్ అనమాట. సో చైనీస్ ట్రావెలర్ వాన్సంగ్. సో చైనీస్ ట్రావెలర్ వాన్సంగ్ వాస్ కాంటెంపరీ. సో ఇతను ఏ కాంటెంపరీకి సంబంధించిన వాళ్ళు అంటే హర్షవర్ధన్. సో హర్షవర్ధన్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఒరిజినల్ డ్యూటీ. సో మనకి ఒరిజినల్ ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఒరిజినల్ డ్యూటీ కానిది ఏంటి అని అడుగుతున్నారు. సో ఒరిజినల్ డ్యూటీ కానిది ఏంటి అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకేనా. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది మనకి ఒరిజినల్ డ్యూటీ అనేది కాదు. బట్ పబ్లిక్ ప్రాపర్టీ అనేది, ప్రొటెక్టింగ్ రిచ్ హెరిటేజ్ అనేది, అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ థింకింగ్, హ్యుమానిటీ అండ్ క్యూరియాసిటీ. సో ఇవన్నీ కూడా మనకి ఒరిజినల్ డ్యూటీకి సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దేనికి అంటే దేనికి ఈక్వల్గా సమానంగా ఉంటుంది అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని ఇలాగ డినోట్ చేస్తాం ఫైగా. ఓకే, నెక్స్ట్ హూ చైర్స్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద టూ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. సో పార్లమెంట్ యొక్క జాయింట్ సిట్టింగ్ అనమాట. సో టూ హౌసెస్ జాయింట్ సిట్టింగ్ చేస్తారు కదా పార్లమెంట్. సో ఎవరు దీనికి అధ్యక్షత వహిస్తారు అంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఓకేనా. సో లోక్సభ స్పీకర్ అనమాట. సో జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ అని చెప్తాము. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ విచ్ స్టేట్ ఆర్ ద గర్హాజట్ హిల్స్ లొకేటెడ్. సో మనకి గర్హాజట్ హిల్స్ అనేవి ఎక్కడ